మీలో ఎంతమంది నాతో రిలేట్ అవుతారో తెలీదు గానీ, నాకు మాత్రం ఏదైనా పర్ఫెక్ట్‌గా ఉంటేనే స్టార్ట్ జేయాలనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో చేయాలనుకోండి, మంచిగా నీట్‌గా స్నానం జేసి, మంచి డ్రెస్ ఏసుకొని, లైటింగ్ అన్నీ సెటప్ చేసుకొని, అంత ఎన్వైర్న్‌మెంట్ అంతా నాకు ఫేవరబుల్‌గా ఉంటేనే నాకు వీడియో స్టార్ట్ జేయాలనిపిస్తది. అదర్‌వైజ్ నేను మళ్ళీ ఆ పర్ఫెక్ట్ సిట్యుయేషన్ దొరికేంత వరకు నేను వీడియోస్ చేయను. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, నాకంటే వెనకాతల స్టార్ట్ అయినోళ్ళు గూడా ఇప్పటికి లక్షల్లో ఫాలోవర్స్‌ని తెచ్చుకొని వాళ్ళ బిజినెస్‌లని ఎక్కడికో తీసుకెళ్లారు. కానీ నేను మాత్రం యాప్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఆపేస్తాను. ఏదైనా కస్టమర్ నుంచి చిన్న నెగెటివ్ వచ్చినా కొద్ది రోజులు ఆగిపోతాను. ఏదైనా చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినా మళ్ళీ అదంతా సార్ట్ ఔట్ అయ్యేంత వరకు ఆగిపోతాను. సో, ఇలా ఏమవుతుందంటే ఈ పర్ఫెక్ట్‌గా ఉంటేనే చేస్తాను. పర్ఫెక్షన్ వచ్చేంత వరకు నేను ఆగుతాను అంటే దీనివల్ల బిజినెస్ వెనకబడిపోద్ది. కొద్ది రోజులు పోతే జోకాట్ అనేది ఉంది అని గూడా అందరూ మర్చిపోతారు. అది ఖచ్చితంగా యాస్ ఎ ఫౌండర్‌గా అది కంప్లీట్‌గా నా మిస్టేక్. ఎందుకంటే గ్లిచెస్ లేని యాప్స్ గానీ, ప్రాబ్లమ్ లేని బిజినెస్ గానీ ఏది ఉండదు. అంటే మీరు ఏ యాప్ అయినా తీసుకోండి. ఈవెన్ జొమాటో, స్విగ్గీల్లో గూడా రోజు కొన్ని వేల కంప్లెయింట్స్ వస్తాయి. కానీ స్టిల్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కానీ నాకేంటంటే ఏదైనా చిన్న నెగెటివ్ వచ్చిందంటే ఏదైనా కస్టమర్ నుంచి ఏంటండి ఇంకా ఆర్డర్ రాలేదు, ఇలా అయితే ఎందుకండి బిజినెస్ చేస్తారు అని ఏదైనా చిన్న నెగెటివ్ వచ్చిందనుకో నాకు కొంచెం డిసప్పాయింట్ అయిపోయి అంతా మళ్ళీ సెట్ చేసుకొని అంతా మంచిగా ఉంటేనే మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇట్లా అనిపిస్తుంది. సో మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే మీరు బిజినెస్లు చేస్తున్నా లేదంటే వేరే ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే స్టార్ట్ చేస్తాను అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే మీరు సోషల్ మీడియా కంటెంట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా మీరు కూడా అబ్జర్వ్ చేయండి. చుట్టూ మనకంటే అసలు ఏమీ తెలియనోళ్ళు కూడా మన మన దగ్గర ఉన్న రిసోర్సెస్ లేని వాళ్ళు కూడా మనల్ని దాటుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కానీ మనం మాత్రం ఆ పర్ఫెక్ట్ డే, ఆ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ కోసం అట్లా వెయిట్ చేస్తూనే ఉండిపోతాం. ఇట్లా మనం రోజులు గడిచిపోయే కొద్దీ ఏదైతే మొదట్లో మనకు ఒక ఆపర్చునిటీ ఉండేదో, ఆ ఆపర్చునిటీ కూడా పోతది. ఫస్ట్‌లో ఏదో మార్కెట్ గ్యాప్ ఉండి, ఆ మార్కెట్ గ్యాప్ ఉంది కదా! మనం అక్కడ బిజినెస్ పెడదాం అనుకుంటాం. కానీ మనం ఆ పర్ఫెక్షన్ కోసం ఆహ్, చేసే డిలే వల్ల ఈ మార్కెట్ గ్యాప్‌ని వేరే మనకంటే వెనకాతల వచ్చిన వాళ్ళందరూ ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ రోజైతే మనం పర్ఫెక్ట్ అవుతామో, ఆ రోజు మనం మార్కెట్‌లోకెళ్ళినా అప్పటికి మన బ్రాండ్‌కి అక్కడ ఏ విధమైన ప్లేస్ దొరకదు. సో, నేను చేసే మిస్టేక్స్ మీరు చేయకండి. జోకాట్ సైడు ఏదైనా మిస్టేక్ జరిగితే అది కంప్లీట్‌గా నా తప్పే. కంప్లీట్‌గా అది నా మిస్టేకే. కానీ నేను చేస్తున్న మిస్టేక్స్ ఓపెన్‌గా ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా బిజినెస్‌లు చేస్తూ ఉంటారు చాలామంది మన పేజ్ ఫాలో అయ్యేవాళ్ళు. మీ బిజినెస్‌లో ఆ పర్ఫెక్ట్ డే వచ్చేంత వరకు, ఆ పర్ఫెక్షన్ వచ్చేంత వరకు నేను ఆగుతాను అనుకుంటే, మిగతా వాళ్ళు మీకంటే వెనకాతల స్టార్ట్ అయ్యి మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతారు. సో, ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకండి. పర్ఫెక్షన్ అనేది మనం చేయగా ఎక్స్‌పీరియన్స్‌తో మనం నేర్చుకుంటూ ఒక రోజుకి పర్ఫెక్షన్ అనేది వస్తది. కానీ ఫస్ట్ అయితే మీరు ముందుకి ప్రయాణం చేయండి ఆగిపోకుండా. థాంక్ యూ.